హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీని ఉద్దేశించి రవిశాస్త్రి కొన్ని కీ కామెంట్స్ చేశాడనమాట. అదేంటి అంటే మనకి ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే టెస్టుల్లో ఎంతోమంది కెప్టెన్స్ వచ్చారు, దాని తర్వాత వెళ్ళిపోయారు. సో వీళ్ళందరిలో కనుక పోల్చుకుంటే విరాట్ కోహ్లీ ది బెస్ట్ కెప్టెన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది ఎందుకు ఇచ్చాడు అనే డౌట్ అందరికి రావచ్చు. సో దానికి రీజన్ కూడా చెప్పాడు. అయితే రవిశాస్త్రి చెప్తుంది ఏంటంటే, మనకి అంతకు ముందు చూసుకుంటే ఓవర్సీస్ వెళ్ళి మనం గెలవడం అనేది చాలా కష్టం. సో అయితే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్గా వచ్చాడో అప్పుడు టీమిండియాని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టడం మాత్రమే కాదు, ఓవర్సీస్ వెళ్ళి అక్కడ సిరీస్లు ఎలా గెలవాలి అనేది కూడా చేసి చూపించాడు అనేది మరి అతను ఇచ్చిన స్టేట్మెంట్. సో దాంతోపాటు మరి మనం కనుక దీన్ని డీటెయిల్గా చూసుకుంటే మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏది మనం ఆస్ట్రేలియా వెళ్ళి కూడా ఆస్ట్రేలియా మీద కూడా సిరీస్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో దాని తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు చూసుకుంటే ఓవరాల్ సినారియో మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ధోని కెప్టెన్గా ఉన్నంతకాలం సో ఒక రేంజ్ అయితే దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది విరాట్ కోహ్లీ అని చెప్పాలి. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి విరాట్ కోహ్లీ ఒక కెప్టెన్గా ఉన్నప్పుడు ప్లేయర్స్ని బ్యాకప్ చేసేవాడు. దాని తర్వాత ఎవరైనా సరే స్ట్రగుల్ అవుతుంటే సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక బూస్టప్ ఇచ్చేవాడు అని చెప్పేసి సో మరి ఇక్కడ రవిశాస్త్రి కూడా చూడడం జరుగుతుందన్నమాట. సో మరి ఇటువంటి కెప్టెన్ని నేను ఖచ్చితంగా వేరే ఎంతమంది కెప్టెన్స్ వచ్చినా వెళ్ళినా సరే ఖచ్చితంగా విరాట్ కోహ్లీని ది బెస్ట్ కెప్టెన్ అని చెప్పేసి నేను చెప్తాను అని చెప్పేసి సో మరి రీసెంట్గా రవిశాస్త్రి అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి రవిశాస్త్రి చేసిన కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.